జీవితం సాఫీగా సాగిపోతున్నా దక్కిన దానికి మించిన దానికోసం ఆరాటపడటం, అందుకోసం అడ్డదిడ్డంగా వ్యవహరించటం, చివరకు కట్టుకున్నోన్ని చంపేసేందుకు సైతం వెనకాడని కొందరు భార్యలు ఉదాంతాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి దుర్మార్గమైన ఉదాంతం ఒకటి ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పరిధిలో చోటు చేసుకుంది. మిగిలిన ఉదాంతాలకు ఈ ఉదాంతానికి తేడా ఏమిటంటే, భార్య ఎంత భారీగా ప్లాన్ చేసినా భర్త తప్పించుకోవటమే కాదు, బతికిపోయాడు కూడా. ప్రియుడు కోసం దారుణమైన ప్లాన్ వేసిన పాపం పండింది. ఆమె ఆమె ప్రియుడు సుపారీతో హత్య చేసేందుకు సిద్ధమైనోడు జైలు ఊచులు లెక్క పెడుతున్నారు. షాకింగ్ గా మారిన ఈ ఉదాంతంలోకి వెళ్తే, 10 ఏళ్ల క్రితం ఈశ్వర్ రెడ్డి శిల్పారెడ్డికి పెళ్లైంది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు తలెత్తాయి. ఈ క్రమంలో శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న పెళ్లైన నాగ సుధీర్ కు పరిచయం అయ్యారు. జమ్ములమడుకు చెందిన ఇతనితో పరిచయం ముందుకు వెళ్లి వివాహితర సంబంధంగా మారింది. ఈ విషయం తెలిసిన భర్త శిల్పారెడ్డిని మందలించాడు. ఆమె మాత్రం తన తీరును మార్చుకోలేదు. కొంతకాలంగా వారి మధ్య ఈ పంచాయతీ ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో తన సంబంధానికి అడ్డంగా ఉన్న భర్తను తొలగించుకోవాలన్న దారుణ ప్లాన్ కు తెరతీసింది శిల్పారెడ్డి. ఈ విషయాన్ని ప్రియుడికి చెబితే అతను కూడా ఓకే చెప్పేశాడు. అతను రౌడీ షీటర్ వినయ్ ను సంప్రదించి అతని ద్వారా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు 10 లక్షల సుపారీకి డీల్ మాట్లాడుకున్నారు. ఈ దారుణ ఉదాంతంలో మరో షాకింగ్ కోణం ఏమిటంటే, హత్యకు సంబంధించి ప్లాన్ ఏ, ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు. ఒకవేళ తాము వేసుకున్న ప్లాన్ వర్కౌట్ కాకుంటే వెంటనే ప్లాన్ బి యాక్టివేట్ చేసి చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. సుపారీ డబ్బుల కోసం తన బంగారాన్ని అమ్మిన శిల్పారెడ్డి 5 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని పని పూర్తి అయ్యాక ఇచ్చేలా మాట్లాడుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా సుపారీ ముఠా ప్రొద్దుటూరుకు చేరుకొని హత్యకు ప్లాన్ చేశారు. భర్త ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ రూట్ లో వెళ్తున్నాడు, ఇలాంటి వివరాలని శిల్పారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి అందజేసింది. 2 వీలర్ మీద వెళ్లే భర్తను బలంగా ఢీకొట్టి కింద పడిన తర్వాత కత్తులతో పొడిచి చంపేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే పొలం వద్ద నరికి చంపాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్లుగానే ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డుపై ఈశ్వర్ రెడ్డి బైక్ మీద వెళ్తుండగా కారుతో బలంగా ఢీకొట్టారు. అక్కడితో ఆగకుండా కత్తులతో చంపే ప్రయత్నం చేశారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భార్య శిల్పారెడ్డిని, ప్రియుడు నాగ సుధీర్ తో పాటు సుపారీ గ్యాంగ్ మీద హత్యాయత్నం కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హత్యకు ప్లాన్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.